తెలుగుదనం ముట్టిపడేలా గ్రామీణ నేపథ్యంలో గుంటూరు వివాది స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. రంగవల్లులు, గొబ్బెమ్మలు, గడ్డివాములు, ధాన్యపు బస్తాలతో వివా పాఠశాల ప్రాంగణం సంక్రాంతి శోభ సంతరించుకుంది. వివా వివిఐటి సంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, అరుణప్రియ దంపతులు భోగి మంటలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులను భోగి పళ్లతో ఆశీర్వదించారు. పల్లె సంబరాల్లో భాగమైన గోపూజ, పొంగళ్లు, పతంగులు, ఊయళ్లు, జోడెద్దుల బండి, కోడి పందాలతో సందడి చేశారు. సంక్రాంతి ప్రాముఖ్యతను తెలియపరుస్తూ విద్యార్థులు ప్రదర్శించిన హరిదాసు కీర్తనలు, సోదెమ్మ, బసవన్న, పిట్టల దొర వేషధారణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సంక్రాంతి తెలుగువారి ముఖ్యమైన పండుగ. రైతుల కష్టానికి ఫలితంగా వచ్చే పండుగ సంక్రాంతి. సంస్కృతి సాంప్రదాయాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివా డైరెక్టర్ శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ సరళ, వివా గుంటూరు క్యాంపస్ హెడ్ తమిళ్లపల్లి వేదవాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నిజమైన మనందరి పండగ. కష్టానికి ఫలితం ఇచ్చే పండగ. ఆ ఫలితాన్ని మనం రకరకాలుగా భగవంతుని తలుచుకుంటూ 3 రోజులు బ్రహ్మాండంగా పండగ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయాలు ఏంటి, అట్లాగే మనం ఎవరు అంటే మనం తెలుగువారం. మన భాష ఏంటి అంటే తెలుగు భాష. ఎప్పుడైతే ఈ యొక్క పంట ఇంటికి వస్తో ఆ పంట వచ్చినప్పుడే మన ఇంట్లోనే పెట్టుకోవటం కాకుండా పంట మిగతా మన కోసం, మనతో జీవించే వాళ్ళందరి కోసం, వాళ్ళందరికీ కూడా ఈ పంట పంచేవాళ్ళం. ఈ పంట పండటానికి ఏం కావాలి? ఈ పంట పండించాలంటే ఆవులు, లేకపోతే ఎద్దులు, దాంతోపాటు ఆ ఎద్దులతో దున్నాలంటే నాగలి, ఈ నాగలి చెక్కాలంటే కుమ్మరి, ఈ మన పంటకి నీళ్లు పోయాలంటే కొండల్లో నీళ్లు పట్టాలి. ఇట్లాంటివన్నీ కూడా యాన్సిలరీ థింగ్స్ ఉండేవి. ఈ రైతు నెల్లూరు జిల్లా కలువాయిలోని విశ్వం హైస్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. చిన్నారులు తమ చిట్టి చేతులతో అందంగా ముగ్గులు వేశారు. సంప్రదాయ వస్త్రధారణతో అందరినీ ఆకట్టుకున్నారు. స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలను కరస్పాండెంట్ ప్రసాద్ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా నిర్వహించారు. పల్లెటూళ్ల సంక్రాంతి పండుగను తలపిస్తూ గుడిసెలు వేసి హరిదాసు, బొమ్మల కొలువు, గొబ్బెమ్మలు, భోగిపళ్లతో ఈ సంబరాలను కళ్లకు కట్టినట్టు చూపించారు. విద్యార్థుల డాన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మొట్టమొదటిది చాలా అతి ముఖ్యమైనది భోగి.